జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ రెవెన్యూ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శులు అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను పరిరక్షించాలని తెలిపారు। లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూర్చేలా అవుట్ రెగ్యులేషన్ ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు। నిబంధనల ప్రకారం మాత్రమే భూముల క్రమబద్ధీకరణ జరగాలని, ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పగడ్బందీగా 3 నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు। ఇక ఈ ప్రభుత్వం మీద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, మధ్య దళారుల ప్రమేయం లేకుండా సాధారణ ప్రజానికానికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు। ఈ ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు। ప్రజల ఆస్తులకు చట్టపరమైన హక్కులు కల్పనకు ఆమోదించబడిన లేఅవుట్ల ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుందన్నారు। ఆమోదించబడిన లేఅవుట్ యాజమానులకు ఇలాంటి ఇంటి నిర్మాణాలకు భవన నిర్మాణ అనుమతులు పొందేందుకు, బ్యాంకు రుణాలు పొందేందుకు, కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి సహాయపడుతుందని మంత్రి పేర్కొన్నారు। ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। పేదవాడికి మంచి చేసే దాంట్లో పేదవాడికి ఏదైతే ఇంధర్మ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకాన్ని మాతో పాటు మీరు కూడా రొమ్ము చేయకుండా ఉండే విధంగా మీ అందరి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వానికి, ఈ జిల్లాకి కావాలని ప్రధానంగా ఈ రోజు ఇక్కడ మీరందరూ ముఖ్యులు ఉన్నారు। ఈ జిల్లాకు సంబంధించిన ముఖ్యులు అన్ని సెక్టార్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఉంటుంటారు। గతంలో ఏవైతే పోడు భూములు సాగు చేసుకుంటున్నారో కొత్తగా మీరు ఫారెస్ట్ కొత్త మీద చెప్పడంలో ఈ ప్రభుత్వం గతంలో సాగు చేసుకునే దాంట్లో దీనికి చైర్మన్ ఉండే విధంగా ఏ రకమైన ఇబ్బందులు పెట్టకుండా నడుచుకోవాలి। అదే రకంగా పోలీసు వ్యవస్థ కూడా ఏదో మనకు లాభీ ఉందని కక్షపూరితంగా మనం ఈ రోజు గత ప్రభుత్వం లాగా మన ప్రభుత్వం ఉండదు, కక్షలు తీర్చుకోవడం కోసం మనకి అధికారం ప్రజలు ఇవ్వలేదు కాబట్టి మీరు కూడా కక్షపూరితంగా కాకుండా ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏదో పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఇబ్బందులు చంద్రబాబు గారికి తెలుసు, వారి సహకారమే దీంట్లో ప్రధానంగా ఉంది। ప్రభుత్వం రైతులకి కొంత ఇచ్చింది, రాబోయే కొద్ది రోజుల్లో మిగతాది కూడా ఇవ్వబోతుంది। మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ కేబినెట్ అంతా ఉద్యోగస్తులకి ఒక కాన్ఫిడెన్స్ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వాలి। ఆర్థికంగా ఎన్నికల ముందు మేము సుమారు 3 లక్షల కోట్లు అప్పు ఉంటుందని అనుకునేది, ఎన్నికలైన సీట్లో ఛార్జీ తీసుకున్న తర్వాత ఇండెప్త్ గా స్టడీ చేస్తే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సుమారు 7 లక్షల కోట్ల పైసలు అప్పులో ఉన్న ఉద్యోగస్తులకు ఫస్ట్ మనం ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం 1వ తారీఖు నాడు మీ అందరికీ శామిస్తూ